మమ్మీ నేను ఈ రోజు నుంచి ఒక్క పని కూడా చేసలేను. ఎప్పుడు పని చేసినావమ్మా నువ్వు? పని చేయని ఈ రోజు అంటున్నావు? అదేంది మమ్మీ అంత పెద్ద మాట అన్నావు? మొన్ననే కదా బాసన్లు తోమిన నేను. నువ్వే వండుకొని నువ్వే మాడగొట్టుకొని నువ్వే బాసన్లు తోముకున్నావు, అది నీ పని. కూర వండినా నువ్వే అన్నావు కదా, కూర వండినా నేను. అదో కూరనా? మాడిపోయిన కూర నీ ముఖంలాగానే ఉంది. మొన్న బట్టలు కూడా ఉతికినా నేను. ఉతికినావు అమ్మా, ఎన్ని బట్టలు నువ్వే ఉతికినావు, తెల్లగా ఉతికినావు. ఒక్క దస్తు ఉతికినా అంటున్నావా? మమ్మీ షూస్ కూడా ఉతికినా నేను. బురదలు వేసుకోపోయింది నువ్వు ఉతుకోకపోతే నీ తాత చుక్కుతాడా? ఇన్నిగానం పనులు చేసినాక కూడా ఒక్క పని కూడా చేయలే అంటున్నావు చూడు. క్లాప్స్. మాటలు లేవు నాకు ఇంకేం మాట్లాడనీకే. ఆయన ఎందుకు చేయనంటున్నావు ఈరోజు పని? ఎగ్జామ్స్ ఉన్నాయి మమ్మీ, ఇంట్లో పనులు చేసుకుంటే నేను ఎప్పుడు చదవాలి? ఫెయిల్ అయిపోతా నేను. అదా విషయం, చదువుకోపో. ఎగ్జామ్స్ ఉన్నాయి, ప్రిపేర్ కావాలి నేను. నువ్వు చదువుతావు, నేను చూస్తా. నువ్వు నీ సంక చదువు. ఏంది నువ్వేంది, నీకేమైనా ప్రాబ్లమా? No problem, no objection. You study, I go. స్వామి ఏం చేస్తున్నా స్వామి? ఎత్తికి మున అనుకుంటున్నావా? చీచీచి అట్లా కాదు, ఇట్లా అంటే బ్రెయిన్ లకు మంచిగా ఎక్కుతుందని. ఇట్లా అంటే బుర్రలకి ఎక్కుతుందా? ముందు బుర్ర ఉండాలి కదా బుర్రలకి ఎక్కడానికి. నీది పెద్ద షార్ప్ మైండ్ మరి. నాకేంది, నాది ఫుల్ షార్ప్ మైండ్. సరే ఈ సమ్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయజరా. ఇదా? ఇది వెరీ ఈజీ. షిట్, ఇది నాకు రాదు సౌమ్య. ఇప్పుడే షార్ప్ మైండ్ సూపర్ మైండ్ అన్నావు కదా, అప్పుడే తుస్ అయిపోయిందా? ఆ రోజు నేను కాలేజ్ పోలేదు కదా. ఆ రోజు టీచర్ కాలేజ్ కి రాలేదు. కంటిన్యూటీ. అరే అసలు ఈ చాప్టర్ లేకుండా నాకు. నువ్వు ఏదైనా అడుగుతావు ఇట్లా చిట్కలే చెప్పేసి, బికాజ్ అప్పట్లో నేను టాపర్ ఆఫ్ ది కాలేజ్ ఉండే. సో యూ కెన్ ఆస్క్ ఎనీథింగ్. సరే ఇగో ఇది చాలా ఈజీ. పర్మిటేషన్ గ్రూప్ నుంచి ఒక సమ్ చెప్పు. ఇదా? పర్మిటేషన్ గ్రూపా? సౌమ్య ఇది నాకు రాదు సౌమ్య. అదేంది ఇదెందుకు రాదు ఇప్పుడు? ఎందుకంటే మా ఫ్రెండ్ గారు పోలేరు ఆ రోజు. మీ ఫ్రెండ్ రాకపోతే నీకేమైంది రోగం? మా ఫ్రెండ్ గారు పోకపోతే నేను కూడా పోను కదా, బికాజ్ ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్. ఇప్పుడు గమ్మున ఇడికెంచి పోతావా? ఈ గోర్లతో కూర్చోమంటావా? ఒక సెకండ్ గ్యాప్ ఇస్తే వెళ్ళిపోతా ఇప్పుడే. పర్మిటేషన్ పర్మిటేషన్ ఆఫ్ 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 ఏ సెట్ సెట్ ఎస్. పర్మిటేషన్ పర్మిటేషన్ బోత్. ఏందో ఏమో ఎగ్జామ్ ఓవర్ కనిపెట్టిరేమో. ఊకుండా జాగాలో ఊకుండక అది ఇది కనిపెడతారు. డోరేమోన్ నా దగ్గర కూడా ఉంటే ఎంత బాగుండు. నోబితాకి హెల్ప్ చేస్తాడు, నాకు కూడా అట్లనే హెల్ప్ చేస్తే ఎంత బాగుండు. ఇట్లా కడుపులకేంచి గ్యాజెట్లు తీసాడు, నా బుర్రకి ఎక్కిపోతుంది అంతా. వావ్ ఎంత బాగుందో. మీకు కూడా ఇట్లనే అనిపిస్తుంది కదా? అనిపిస్తే ఈ వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఈ చదవడంలో పెద్ద పెంటేంది తెలుసా? సెకండ్ చాప్టర్ బాగా నేర్చుకుని నేను, కానీ ఫస్ట్ చాప్టర్లో ఏం చదువుకున్నామో మొత్తం మర్చిపోయాను. ఒక్క ముక్క గుర్తులేదు నాకైతే. ఎవరైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చాప్టర్ కి 2, 3 ఇస్తారు. మా సార్ చాప్టర్ మొత్తం ఇంపార్టెంటే అన్నాడు. ఏదైనా చాప్టర్ మొత్తం ఇంపార్టెంట్ ఉంటుందా చెప్పు? 2, 3 సమ్ములు ఇంపార్టెంట్ ఉంటాయి. ఏముండో తెలుసారా సినిమా గుద్దిండరా. నేనైతే ఫుల్ షాక్ అయిపోయినారా సినిమా చూసి, అంత మంచిగా ఉండరా. ఏయ్ చదువుకుంటుంటే డిస్టర్బ్ చేసినారు. అలా గోడ దూకి మాట్లాడుకోపో నీ ఫోన్. అనుపు ఏం చేస్తున్నావు నువ్వు? ఇంత నా సెన్స్ ఉందా ఏం చేస్తున్నావు? ఇది నేను చదువుకుంటుంటే డిస్టర్బ్ చేసినావు నన్ను తెలుసా? మెల్లగా నడుచుకుంటా పోయిందా కాలసప్పుడు. మమ్మీ కుక్కర్ విసిలే మనం మింగినావా ఏంది? నువ్వు ఇట్లా పిలిచినావు, నా ఆత్మ బయటికి వచ్చి మళ్ళీ లోపలికి పోయింది. ఎంత మంచిగా ఉంది నా పేరు సౌమ్య. సౌమ్య ఏందది? నేను అట్లే పిలుస్తా, నాకు అట్లనే పిలవడం వచ్చు. ఇంతకెందుకు పిలిచావు నన్ను చెప్పు? ఫ్రిడ్జ్ లో ఆలుగడ్డలు కనిపిస్తలే, వేడుకోయినాయి. నేనే తిన్నా, ఇక్కడ కూర్చొని పచ్చి ఆలుగడ్డలు తిన్నా. దాని పక్కన కొత్తిమీర ఉండే, అది కూడా తిన్నా. ఇంకా దాని పక్కన పుదీనా ఉండే, మన పక్కింటి వాళ్ళకి అమ్మేసిన. 20 రూపాయలకు ఒక కట్టెలాగా అమ్మేసిన. మజాకు చేసినావు నాతోటి?
మరి నువ్వు నాతో మజాక్ చేస్తున్నావా? ఇదే మంచిగా చదువుకున్న దాన్ని అదేడుంది ఇదేడుంది అంటే నేను ఏం చేయాలి చెప్పు? తెలియకపోతే తెలియదని చెప్పాలి. ఇట్లా అడ్డమైన జోకులు నా దగ్గర వేయదు. పై చదువుకపో. నాకు తెలియదు, నువ్వు అక్కడ వచ్చిన కూర్చున్నారు. ఏం పని పాట లేదా? మమ్మీ కూర్చోమన్నది కాపలు ఉండడానికి, సౌతున్నా లేదా చూడమన్నది. ఓ వాచ్మెన్ డ్యూటీ చేస్తురా? వాచ్మెన్ డ్యూటీ కాదు, ఇది సెక్యూరిటీ లాగా అన్నమాట. అది కూడా వాచ్మెన్ డ్యూటీ. చదువుకోను అన్నకు ఒకసారి ఫోన్ ఇక్కడి. ఫోనా? 5 నిమిషాలు కూడా కాలే నువ్వు చదివి అప్పుడే ఫోన్ కావాలా? గేమ్లో ఆడతావా? నేను ఇయ్యా. కొంచెం డౌట్స్ నేను ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి అడగాలి నేను. సరే ఇచ్చేరా డౌట్స్ కంటా. హలో సుష్మిత గారా అండి? మీరు బీకామ్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు కదా? మేము FDFC బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నామండి. మీకు రేపు ఎగ్జామ్ ఉంది కదా? మీరు లక్కీ డ్రాలో 1 lakh రూపీస్ క్యాష్ గెలుచుకున్నారండి. కంగ్రాచులేషన్స్ అండి. మీకు ఎంతమంది ఉంటున్నారు? వాళ్ళు ఏం చేస్తున్నారు? అయిపోయింది, తీసుకో ఫోన్. అరే మళ్ళా మర్చిపోయినా, ఇంకోసారి ఫోన్ ఇవ్వవా? ఇందాక ఇచ్చిన స్వామి నీకు దోస్తులకు డౌట్ అది అని చెప్పి లక్కీ డ్రా ఏమేమో మాట్లాడుతున్నావు. ఈ ఫ్రెండ్ కి వేరే డౌట్స్ అడగాలి నేను. ఇచ్చేరా ఏదో డౌట్ అంట లాస్ట్ మళ్ళీ అడగో స్వామి. ఆ ఫోన్ కాదు, వేరే ఫోన్. ఈ ఫోన్ల పంచాయతీ ఏందేమో గా ఫోన్ అంటీరా. తీసుకో. హలో శిరీష గారా అండి? మీరు మొన్న RS బ్రదర్స్ లో షాపింగ్ చేసినారు కదా? మీరు లక్కీ డ్రాలో 10 పట్టు చీరలు గెలుచుకున్నారండి. మీ మమ్మీకి గిఫ్ట్ ఇవ్వచ్చు. ఏం చేశారండి ఆ 10 పట్టు చీరలు? ఇంతకు మీరు ఏం చేస్తుంటారు? మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? వాళ్ళు ఏం చేస్తారు? పిల్లలు ఎంతమంది? పిల్లలు ఇంట్లో ఆడుకుంటారా బయట ఆడుకుంటారా? మీరు కాలేజ్ బస్ లో పోతారా స్కూటీ మీద పోతారా? అయిపోయింది, తీసుకో. సౌమ్య మీరిద్దరు మీ దోస్తులే కదా, మరి ఎందుకు అట్లా ఫోన్ చేసినావు? అది గెలుచుకున్నావు ఇది గెలుచుకున్నావు అంటున్నావు. అంటే నా సెకండ్ చాప్టర్ అయిపోయింది. మా దోస్తులు కూడా నాకంటే ముందు చదివేశారని వాళ్ళని డిస్టర్బ్ చేయడానికి ప్లాన్ వేసిన. ఎట్లుంది నా ప్లాన్? నీ ముఖం లాగానే ఉంది ప్లాన్, పాస్ పైన ముఖం ప్లాన్. ఇట్లా చేస్తే సామ్య ఫెయిల్ అవుతావు ఎగ్జామ్లో, అర్థమైందా? ఈసారి అడ్డమైన ట్రిక్లు ప్లే చేయొద్దు. ऊपर भगवान देख रहा सब, అర్థమైందా? ऊपर से मारता ऐसा एग्जाम ले फेल होता. బాగా చెప్పాను హిందీలో. బాగా చెప్పినావు. చదువుకో. బా పాస్ అయిపోయా ఎగ్జామ్. స్వామి నువ్వు ఎగ్జామ్ పోతున్నావు, తీర్థయాత్రలో పోతున్నావు, ఏందా బ్యాగు? ఎగ్జామ్ కే పోతున్నా నేను. ఏమేమున్నాయి ఆ బ్యాగ్ లో? ఇల్లనా ఎగ్జామ్ ప్యాడ్, పెన్, పెన్సిల్, పెద్ద స్కేల్, చిన్న స్కేల్, బ్లూ పెన్, బ్లాక్ పెన్, స్కెచెస్, కంబాక్స్, పౌచ్, జామెట్రీ బాక్స్, నా టెడ్డీ బేర్ బాక్స్, లంచ్ బాక్స్, వాటర్ బాటిల్, చిన్న వాటర్ బాటిల్, పెద్ద వాటర్ బాటిల్, మళ్ళీ కొన్ని స్నాక్స్, జెండు బామ్, విక్స్. ఇంకా పెట్టుకున్నాను నేను 4 డబ్బాలు లంచ్ బాక్సులు, కింద వరుసుకొని ఇంకా చాప, మెత్తలు 2 మెత్తలు అన్ని పెట్టుకొని పోయేడుండే. నువ్వు డిస్టర్బ్ చేయకు, మ్యాథ్స్ ఫామ్ లో మర్చిపోతున్నా. మ్యాథ్స్ ఫామ్ లో ఎందుకు చదువుతున్నావు? ఈరోజు మ్యాథ్స్ ఎగ్జామ్, నాకు మ్యాథ్స్ ఫామ్ లో మర్చిపోతున్నా అప్పటి నుంచి. మ్యాథ్స్ ఎగ్జామ్ కాదు, సైన్స్ ఎగ్జామ్. సైన్సా? 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 సో గైస్ అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ కిల్లెక్షన్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. అందరూ అడిగితే ఏమైనా నా వీడియోలు వస్తలేవు అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్లో పెట్టుకుంటే నోటిఫికేషన్లు వస్తాయి, అప్పుడు వస్తాయి వీడియోలు చూడండి. అంతవరకు టాటా బాయ్ బాయ్. ఈ చదవడంలో పెద్ద పెన్ ఇన్నిగానో పనులు చేసినాక బుడదలు వేసుకోపోయింది నువ్వు ఉతుకోకపోతే ఫోనా? 5 నిమిషాలు చదవలే. ఈ చదవడంలో పెద్ద పెన్